హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనము మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో యొక్క 1 మంత్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ని అయితే అనలైజ్ చేద్దాము. 1 మంత్ అంటే 1 జూన్ నుంచి 30 జూన్ వరకు డీటెయిల్డ్ పిఎన్ఎల్ స్టేట్మెంట్ అయితే అనలైజ్ చేద్దాం అనమాట. వీడియో చివరిదాకా చూడండి. అండ్ వీక్లీ పిఎన్ఎల్ స్టేట్మెంట్ కూడా అనలైజ్ చేద్దాము. అంటే 1 వీక్లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది, సెకండ్ వీక్లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది, థర్డ్ వీక్లో, ఫోర్త్ వీక్లో, ఈ విధంగా మనం ప్రతి వీక్ది చూద్దాం. అండ్ ఓవరాల్ మంత్ కూడా చూద్దాం. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము, అండ్ ఇన్వెస్ట్మెంట్ పైన గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, పర్సెంటేజ్లో కూడా చూద్దాం అనమాట. అంటే ఈ 1 మంత్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మన పోర్ట్ఫోలియో పైన రావడం అనేది గమనిద్దాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ స్క్రీన్ పైన కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను కంప్లీట్గా ఏదైతే నేను ప్రాఫిట్ ఇక్కడ ఎర్న్ చేశానో, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైతే ఎర్న్ చేశానో కంప్లీట్గా గూగుల్ షీట్ బేస్ చేస్తే నేను పొజిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈక్విటీ సెగ్మెంట్, రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, డేట్ సెలెక్షన్ 1 జూన్ నుంచి 30 జూన్ వరకు అనమాట. ఓకే, ఈ 1 మంత్లో చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్. సో పిఎన్ఎల్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, చార్జెస్ ఎంత పే చేసాం, అవన్నీ నేను ఎండ్ ఆఫ్ ద వీడియో లేదా మిడిల్ ఆఫ్ ద వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూద్దాము. ఇక్కడ మీరు ఫస్ట్ గమనించవచ్చు, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా స్టాక్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆధార్ హెచ్ఎఫ్సిలో, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో చూస్తే 0.26% అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ ఇంటర్డే ట్రేడింగ్ని కంబైన్ చేయడం జరిగిందనమాట. అంటే ఏవైతే స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్ పైన మనం ఇంటర్డే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీ ఏంటనేది నేను రాబోయే రోజుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ అయితే అది నేను కరెంట్లీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏవైతే 1%, 2%, 3% వరకు ప్రాఫిట్ ఉందో అవన్నీ ఇంట్రాడే ప్రాఫిట్స్ అనమాట. ఏవైతే అబోవ్ 5% ఉన్నాయో అవి స్వింగ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనమాట. ఓకే. సో ఏసీఈలో చూస్తే 8.45% అంటే ఇది స్వింగ్ ట్రేడింగ్ ప్రాఫిట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏసీఈలో ఇప్పుడు పొజిషన్ తీసుకున్నాం అనేది కూడా మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. నేను పొజిషన్ వచ్చేసి 30, మీరు ఇక్కడ చూడొచ్చు 20 మార్చ్కి పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ 5 జూన్కి పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. సో 1 క్వాంటిటీ నేను హోల్డ్ చేయడం జరిగింది. ప్రైస్ వచ్చేసి 833 దగ్గర బై చేయడం జరిగింది అనమాట. సెల్ వచ్చేసి 903 దగ్గర సెల్ చేయడం జరిగింది అనమాట. అరౌండ్ 70 రూపాయలు రావడం జరిగింది. అంటే అరౌండ్ 8.45%. ఓకే, మీరు గమనిస్తున్నారు కదా, 8.45% అనమాట. ఓకే, 8.45 1 క్వాంటిటీ అండ్ బై వాల్యూ, సెల్ వాల్యూ మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఏజిస్ ఓపాక్లా చూస్తే మీరు 12% ప్రాఫిట్ పొందాము ఇందులో. అండ్ ఎన్ని క్వాంటిటీస్ హోల్డ్ చేశాను, 8 క్వాంటిటీస్ హోల్డ్ చేయడం జరిగిందనమాట. ఇందులో పొజిషన్ ఎప్పుడు తీసుకున్నాం అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే యావరేజ్ ప్రైస్ వల్ల మీకు ఇన్నిసార్లు కనిపిస్తుంది. సో బై ప్రైస్ ఎప్పుడు, సెల్ ప్రైస్ ఎప్పుడు మీరు చూడొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ప్రతి స్టాక్ది మనం చూడొచ్చు అనమాట. అండ్ యాన్ యావరేజ్ మినిమం అయితే 5 days, 3 days అండ్ మ్యాక్సిమం అయితే 1.5 month, 2 months వరకు పట్టిందనమాట. ఓకే, మనకు ప్రాఫిట్ రావడానికి. సో అందుకనే మనం పోర్ట్ఫోలియోని కంప్లీట్గా డైవర్సిఫై చేసుకోవడం జరుగుతుంది. డైవర్సిఫికేషన్ అంటే ఆల్ సెక్టార్స్ స్టాక్స్ని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. కంప్లీట్గా వాల్యూ బయింగ్ పైన. సపోజ్గా బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్లో ఏ స్టాక్స్ అయితే వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో ఆ సెక్టార్ నుంచి స్టాక్స్ని అయితే పికప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం డైలీ రీసెర్చ్ మాన్యువల్లీ చేయాల్సింది ఏం లేదు. ఆటోమేటిక్గా గూగుల్ షీట్ ఏ స్టాక్స్ అయితే వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో అవి ఆటోమేటిక్గా మనకు ర్యాంక్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టాక్సే మనం మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేస్తాము. అండ్ టార్గెట్స్ కూడా ఉంటాయన్నమాట. టార్గెట్స్ సెట్ చేసుకుంటాం అనమాట. సో మీరు ప్రతి స్టాక్ని ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఏ స్టాక్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు బి ఆల్ఫా పైన స్టాక్స్ అయితే చూడొచ్చు అనమాట. మీరు ఏ స్టాక్స్లో ఎంత ప్రాఫిట్ ఉంది, నేను అందుకే స్లోగా స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, గమనించవచ్చు అనమాట. వీడియో పాజ్ చేసి కూడా చూడొచ్చు. అండ్ ఇంకోటి, ఈ పిఎన్ఎల్ 1 month పిఎన్ఎల్ స్టేట్మెంట్ని నేను మన వాట్సాప్ ఛానల్ పైన, టెలిగ్రామ్ ఛానల్ పైన నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ప్రతి స్టాక్ని గమనించవచ్చు. నేనైతే ఏ విధంగా అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదేవిధంగా మీరు చూడొచ్చు అనమాట. సో ఛానల్స్ జాయిన్ అవ్వని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో కోఫోర్జ్లో 0.96%, క్రెడిట్ ఏసీసీలో -0.93%. ఇవన్నీ ఇంట్రాడే స్టాక్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చేసి కబ్ వచ్చేసి 8.33%, 2% దీపక్ ఎన్టీఆర్లో వచ్చేసి ఇది ఇంట్రాడే లాస్ అనమాట. నెక్స్ట్ డిఎల్ఎఫ్లో చూస్తే అరౌండ్ 11%. అండ్ నెక్స్ట్ ఏఐ హోటల్లో చూస్తే 8.26%, ఎలికాన్లో చూస్తే 4.5%. ప్రతి స్టాక్ని మీరు డీటెయిల్గా గమనించవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫ్యాక్ట్లో చూస్తే 12.44% అయితే ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఇందులో నేను పొజిషన్ వచ్చేసి
వన్ జూన్కి పొజిషన్ తీసుకున్నాను అండ్ 17 జూన్కి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇందులో మనకి అరౌండ్ 12.5% వరకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓకే, విత్ ఇన్ 2 వీక్స్లోనే 12.5% అయితే రావడం జరిగిందనమాట ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఎఫ్ఎస్ఎల్, గ్యాబ్రియాల్, గెయిల్, ప్రతి స్టాక్ని మీరు డీటెయిల్డ్గా క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక్కడ నేను అందుకే స్లోగా స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కేపీఆర్ మిల్లో చూస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, 19.58%, 19.58% అనమాట. ఇందులో నేను ఓన్లీ 1 స్టాక్ మాత్రమే హోల్డ్ చేయడం జరిగింది. అది కూడా నేను ఎప్పుడు 24th ఏప్రిల్కి పొజిషన్ తీసుకున్నాను అండ్ 4th జూన్కి పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. 1.5 monthతో మనకు అరౌండ్ 20% వరకు కేపీఆర్ మిల్లో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కోటక్ బ్యాంక్, జ్యోతి సిఎన్సి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, జైన్ ఆర్ఈసి, ఐటీసీ హోటల్, ఐఓబి, ఇంటెలెక్ట్ అండ్ ఇక్కడ చూడండి ఐఐఎఫ్ఎల్లో చూస్తే 18.39%. సో ఇందులో 18% ప్రాఫిట్ వచ్చిందంటే పొజిషన్ ఎప్పుడు తీసుకున్నాం, 9th ఏప్రిల్కి పొజిషన్ తీసుకున్నాం, 4th జూన్కి పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. అంటే అరౌండ్ 2 monthsలో మనకు ఎంత ప్రాఫిట్ రావడం జరిగింది, 18% ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఐఎఫ్సిఐలో చూస్తే మనం ఎన్ని క్వాంటిటీస్ హోల్డ్ చేస్తున్నాం, ఇందులో 10 క్వాంటిటీస్ హోల్డ్ చేస్తాము. బై వాల్యూ, సెల్ వాల్యూ మీరు చూడవచ్చు ఇక్కడ, అండ్ యావరేజ్ బై ప్రైస్, యావరేజ్ సెల్ ప్రైస్, స్టాక్ యొక్క యావరేజ్ బై సెల్ ప్రైస్ గమనించవచ్చు అనమాట. సో పొజిషన్ వచ్చేసి 10th ఏప్రిల్కి పొజిషన్ తీసుకున్నాం, 2nd జూన్కి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ క్వాంటిటీస్ ఎన్ని బై చేశాను, 10 క్వాంటిటీస్ అండ్ 10 క్వాంటిటీస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో 57.16 దగ్గర పొజిషన్ తీసుకున్న 70.87 దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మీరు వేరే స్టాక్స్ని కూడా ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో స్లోగా స్క్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ పేజెస్ మొత్తం టోటల్ 6 పేజెస్ ఉన్నాయన్నమాట. సో 6 పేజెస్ మీరు గమనిస్తున్నారా, ఇక్కడ టోటల్ 6 పేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ 6 పేజెస్లో ఒక్కొక్క పేజ్లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి అనేది కూడా చూద్దాము. సో మీరైతే స్టాక్స్ గమనించండి. ఓకే, ఒక్కో పేజ్లో అరౌండ్ 20 స్టాక్స్ ఉన్నాయన్నమాట. 20 స్టాక్స్ అంటే ఇందులో కనీసం 15 స్టాక్స్ వరకు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఉన్నాయన్నమాట. అవి 5 నుంచి 20% మధ్యలో ప్రాఫిట్ని అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎన్ని 15 స్టాక్స్ ఉన్నాయి కదా, అంటే మ్యాక్సిమం 20 స్టాక్స్ ఉన్నాయి. అందులో మన ఇంటర్డే స్టాక్స్ 5 స్టాక్స్ తీసేసినా మనకు ఎన్ని స్టాక్స్ ఉంటాయి, 50 స్టాక్స్ ఉంటాయి అనమాట. 15 into 6 పేజెస్ అంటే 15 into 6 పేజెస్ అంటే ఎంత, 90 స్టాక్స్ అనమాట. అంటే జూన్ మంత్లో 90 టార్గెట్స్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే, 90 స్టాక్స్లో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మీరు ఇప్పుడు 5th పేజ్లో ఉన్న స్టాక్స్ని గమనిస్తే, సో ఇవన్నమాట 5th పేజ్లో ఉన్న స్టాక్స్. రైట్స్, రిమ్, రెడింగ్టన్, ఓకే, అరీస్ లిమిటెడ్, రామ్కో సిమెంట్, పీడబ్ల్యూఎల్, ఫిజిక్స్ వాలా, పూనా వాలా, ఓకే, పాలసీ బజార్. ఓకే, నెక్స్ట్ 6th పేజ్లో చూస్తే ఇదనమాట 6th పేజ్. ఇది ఒక వెస్ట్ లైఫ్, వెల్స్పన్ లివింగ్లో చూస్తే 17.32% అయితే ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. వెల్స్పన్ లివింగ్లో ఎప్పుడు పొజిషన్ తీసుకున్నాం మనము, 10th ఏప్రిల్కి పొజిషన్ తీసుకున్నాం, 4th జూన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ 5 క్వాంటిటీస్లో పొజిషన్, 5 క్వాంటిటీస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 123 దగ్గర పొజిషన్ తీసుకున్నాను, 144 దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇదనమాట. సో కంప్లీట్ లిస్ట్ ఏ స్టాక్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము, ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము, లాస్ ఏ స్టాక్లో అయినా వచ్చిందా. స్వింగ్ ట్రేడింగ్ ప్రకారం అయితే లాస్ రాదనమాట. ఎందుకంటే మనము చేసేదే వాల్యూ బయింగ్. ఈరోజు రాకపోయినా మనకు 1 month 2 month తర్వాత అయినా పర్టికులర్ స్టాక్లో పర్టికులర్ సెక్టార్ నుంచి మనకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలా అని మనం సపోజ్గా 100 స్టాక్స్లో పొజిషన్ తీసుకుంటే ఖచ్చితంగా 100 స్టాక్స్లో మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది గ్యారంటీ లేదనమాట. స్టాక్ మార్కెట్ అనేది గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇక్కడ 100% అనేది ఉండదు. విన్నింగ్ ప్రాబిలిటీ పెంచుకోవాలా మనం, అంటే స్టాక్ సెలెక్షన్లో విన్నింగ్ ప్రాబిలిటీ పెంచుకోవాలా. అండ్ ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ప్రాఫిట్లో ఉండటానికి ట్రై చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే నేను 3% మంత్లీ టార్గెట్ వచ్చేసి 3% అదనమాట. 3 to minimum 3% అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. ఏప్రిల్, మే, జూన్ ఇప్పటికీ 3 months అవుతుందన్నమాట. సో ఏప్రిల్లో వచ్చేసి 6 or 7% నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. దానిపైన కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మన ఛానల్ పైన ఉంది, గమనించవచ్చు. అండ్ ఓవరాల్గా 3 monthsది కూడా ఒక వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మే మంత్లో మనకు అంత ప్రాఫిట్ ఏం రాలేదు. అండ్ ఇప్పుడు కరెంట్ జూన్ మంత్లో అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనం
స్టాక్ సెలక్షన్లో విన్నింగ్ ప్రాబిలిటీ పెంచుకోవటం వల్ల మనకు ఈ మంత్లో బెటర్ రిజల్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఓకే, అండ్ మనం మాన్యువల్ వర్క్ అయితే మేము ఏం చేయట్లేదు, జస్ట్ డైలీ 5 to 10 minutes మాత్రమే మార్కెట్లో కేటాయిస్తాం. స్టాక్స్ ఆటోమేటిక్గా మనకు గూగుల్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టాక్లోనే మనం పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ టార్గెట్స్ ఏవైతే చూపిస్తుందో అవే మనం టార్గెట్ అయితే సెట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ మినిమం 3% టార్గెట్ కోసం మనం ఎండ్ ఆఫ్ ద మంత్ వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం 3 months మనకు ఎండ్ ఆఫ్ ద మంత్ 3% వచ్చిందా లేదా అనేది చూద్దాము. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ద మంత్లో మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 7,200 రూపీస్ అయితే గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి అరౌండ్ ₹1,00,000 దాకా. ఓకే, అరౌండ్ 1 lakh రూపీస్ నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట స్టాక్ మార్కెట్లో. అండ్ యావరేజ్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో గ్రాస్ ప్రాఫిట్ చూస్తే మనం ఇప్పుడు నాది గ్రాస్ ప్రాఫిట్ చూస్తే ఎంత, 7,200 కదా. 7,200 అపాన్ 1 lakh అంటే గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది పర్సెంటేజ్లో చూస్తే అరౌండ్ 7.2% రావడం జరిగింది అనమాట. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. గ్రాస్ ప్రాఫిట్లో 7.2% రావడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూస్తే 4,890 రూపీస్ అయితే నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. పర్సెంటేజ్లో చూస్తే మీరు కావాలంటే దీన్ని పర్సెంటేజ్ వైజ్గా చూడండి, దీన్ని రౌండ్ ఫిగర్గా 5,000 చేసుకోండి. 5,000 ఆన్ 1 lakh రూపీస్ అంటే 5% రావడం జరుగుతుందన్నమాట. అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5% రావడం జరిగింది. రిమైనింగ్ కొద్దిగా మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే డీపీ ఛార్జెస్, ఇక్కడ మీకు ఛార్జెస్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కువగా కనిపించదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా, నేను యావరేజ్ పర్ స్టాక్ 1,000 మాత్రమే పెట్టడం జరుగుతుందన్నమాట. బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండడం వల్ల. సో అందుకని ఈ ఛార్జెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. మెయిన్గా నేను ఛార్జెస్ పే చేసేది డీపీ ఛార్జెస్, డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ అనమాట. సపోజ్గా మీరు 100 స్టాక్లు 200 స్టాక్స్ 1 lakh వాల్యూ గల స్టాక్స్ మీరు హోల్డ్ చేసినా సరే, మీరు ఆ స్టాక్స్ని సెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా 15 to 20 రూపీస్ మధ్యలో డీపీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. నేను 1,000 రూపాయలు సెల్ చేసినా 500 సెల్ చేసినా ఖచ్చితంగా 15 రూపీస్ పే చేయాల్సిందే. మీరు 1 lakh రూపీస్ వాల్యూ గల స్టాక్స్ని సెల్ చేసినా 15 రూపీస్ పే చేయాల్సిందే. సో ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది తక్కువ కాబట్టి, అండ్ మన విన్నింగ్ ప్రాబిలిటీ కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల 90 టార్గెట్స్ వరకు ఈ మంత్లో హిట్ అవ్వడం వల్ల మనకు ఛార్జెస్ ఎక్కువగా అవ్వడం జరిగిందనమాట. సో మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ఛార్జెస్ తగ్గుతుంది. ఓకే, ఛార్జెస్ తగ్గుతుందంటే ప్రాఫిట్ పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఈ నెట్ ప్రాఫిట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఛార్జెస్ లేకపోయి ఉంటే మనకు 7,200 రూపీస్ వచ్చేది. ఓకే, డీపీ ఛార్జెస్ లేకపోయి ఉంటే ఎంత, అరౌండ్ 7,000 6,500 700 వరకు వచ్చేదనమాట. ఇదనమాట. సో ఇది గైస్. సో ఓవరాల్గా జూన్ మంత్లో మన పిఎన్ఎస్ స్టేట్మెంట్ ఇదనమాట. సో నేను డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి మనం వీక్లీ చూద్దాము, పర్ వీక్ ఎవ్రీ వీక్ ఎంత రావడం జరిగింది అనేది చూద్దాము. హైయెస్ట్ ఏ వీక్లో వచ్చింది అనేది కూడా చూద్దాం అనమాట. సో వీక్లీ చూద్దాము, జస్ట్ వెయిట్. వీక్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ జూన్ నుంచి ఎప్పటి వరకు, 7th జూన్. ఓకే, మండే నుంచి సండే వరకు అట్లా చూసుకుంటూ వెళ్దాము. మండే సండే. ఓకే, సో 1st జూన్ నుంచి 7th జూన్ వరకు. సో 1st జూన్ నుంచి 7th జూన్ వరకు చూస్తే మనకు ఫస్ట్ వీక్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్ వచ్చేసి ఎంత ప్రాఫిట్ రావడం జరిగింది, 2,180 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది. మన అకౌంట్లో క్రియేట్ అయిన అమౌంట్ వచ్చేసి 1,540 రూపీస్. అంటే 2% గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది, 1.5% నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ స్టాక్స్ కూడా గమనించవచ్చు అనమాట మీరు. ఓకే, నేను ఈ స్టాక్స్ అంటే ఈ పిఎన్ఎస్ స్టేట్మెంట్, వెరిఫైడ్ పిఎన్ఎస్ స్టేట్మెంట్ నేను మన ఛానల్ పైన ప్రొవైడ్ చేస్తా అని చెప్పాను కదా, మీరు అక్కడ జాయిన్ అయ్యి చూడవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీక్ చూస్తే 8th జూన్ నుంచి 14th జూన్ వరకు. సో 8th జూన్ నుంచి 14th జూన్ వరకు మనకు తక్కువ ప్రాఫిట్ రావడం జరిగింది, 373.91. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 236 రూపీస్ అయితే రావడం జరిగిందనమాట. అండ్ మన పర్సెంటేజ్లో చూస్తే 0.37% గ్రాస్, 0.23% నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ ఏ స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, సో సెకండ్ వీక్లో మనకు అంతంత ప్రాఫిట్ మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వీక్లో చూద్దాం, 15th జూన్ నుంచి 21 జూన్ వరకు. 15th జూన్ నుంచి 21 జూన్ వరకు. సో థర్డ్ వీక్లో మనకు మంచి ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట, 2,360 రూపీస్ రావడం జరిగింది. అండ్ నెట్ మన అకౌంట్లో క్రియేట్ అయిన అమౌంట్ వచ్చేసి 2,020 రూపీస్ అయితే మన అకౌంట్లో అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. మీరు డేట్ కూడా ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు నేను ఇక్కడ కనిపిస్తుందా, వెరిఫైడ్ షేర్ యువర్ వెరిఫైడ్ పిఎన్ఎల్. ఓకే, నేను షేర్ చేయడం జరుగుతుంది అనమాట, షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఏ స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనేది కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ 4th వీక్లో చూద్దాం మనము. సో 4th వీక్లో వచ్చేసి
22 నుంచి ఎప్పటి వరకు 28 వరకు. సో లాస్ట్ 22 నుంచి 30 వరకు చూద్దాము, ఎంత ఉందో చూద్దాము. సో లాస్ట్ వీక్లో మనకు హెవీ ఛార్జెస్ పడ్డాయి అనమాట. ఓకే, ఈ ఛార్జెస్ ఎందుకు పడ్డాయో కూడా చెప్తాను. సో 2270 రూపీస్ అయితే మన గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. 1090 రూపీస్ మాత్రమే మన అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ 777 రూపీస్ అయితే ఛార్జెస్ పే చేయడం జరిగింది. ఇక్కడ బ్రోకరేజ్ అండ్ 407 రూపీస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్, ఇది వచ్చేసి డిపి ఛార్జెస్ అనమాట. సెకండ్ ఇది వచ్చేసి డిపి ఛార్జెస్. ఒక్క నిమిషం, ఇది డిపి ఛార్జెస్ అనమాట. 777 కనిపిస్తుంది డిపి ఛార్జెస్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఎంటీఎఫ్ అంటే మార్జిన్ తీసుకోవడం జరిగిందనమాట. సో మనం మార్జిన్ తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎలా అంటే మార్జిన్ తీసుకోవటం వల్ల అసలు కరెక్ట్ కాదు. జీరోదా పైన నేను చెప్పింది ముఖ్యంగా జీరోదా. ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, అంటే చాలా ఛార్జెస్. సపోజ్ మీరు ఒక స్టాక్లో 5% ప్రాఫిట్ పొందితే అందులో 5% సపోజ్గా మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు ఎంటీఎఫ్లో, 5% ప్రాఫిట్ వచ్చింది, 250 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 5,000 పైన 5% అంటే 250. అందులో ఛార్జెస్ అరౌండ్ 100 to 150 రూపీస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని కారణంగా నాకు ఇంత ఛార్జెస్ పే చేయాల్సి వచ్చిందనమాట. ఎంటీఎఫ్ ఎప్పుడు పనికి వస్తుందంటే మీరు 50,000 1 lakh వాల్యూ గల స్టాక్స్ కొనేసి అప్పుడు మీరు 5% ప్రాఫిట్ పొందితే అప్పుడు 100 or 200 ఛార్జెస్ పడుతుంది. అప్పుడు మనకు పెద్దగా అనిపించదు అనమాట. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేస్తే ఛార్జెస్ చాలా పే చేయాల్సి వస్తుంది. సో అందువల్ల నాకు ఈ లాస్ట్ వీక్లో ఛార్జెస్ ఎక్కువ పే చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, సో నేనైతే తక్కువ అమౌంట్ వాళ్ళకి ఎంటీఎఫ్ ఫెసిలిటీ తీసుకోవటం మంచిది కాదనే చెప్తాను. సో ఎంటీఎఫ్ కాకుండా మన దగ్గర ఉన్న అమౌంట్తోనే చేయండి. సో ఓవరాల్గా ఇది గైజ్ మన ఎండ్ ఆఫ్ ద మంత్ రిపోర్ట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గూగుల్ షీట్ కోసం నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో బయోలో ప్రొవైడ్ చేశాను. ఒకసారి గూగుల్ షీట్ కూడా చూద్దాం మనం. సో ఇది గైజ్ మన గూగుల్ షీట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు సీరియల్ నెంబర్ అంటే నిఫ్టీ 500 మాత్రమే మనము స్వింగ్ ట్రేడింగ్, నిఫ్టీ 500 స్టాక్స్లో మాత్రమే మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, స్టాక్ నేమ్, మొత్తం 500 స్టాక్స్ ఉంటాయన్నమాట. ఎల్టీపీ కరెంట్ ప్రైస్ వచ్చేసి అండ్ 20 DMA 20 డేస్ మూవింగ్ యావరేజ్, 52 వీక్ హై ఎంత, 20 DMA డెప్త్ ఎంత ఉంది, అండ్ 52 వీక్ డెప్త్ ఎంత ఉంది, 20 DMA ప్లస్ 52 వీక్ డెప్త్ ఎంత ఉంది, సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, వాల్యూ బయింగ్ జోన్లో ఉందా లేదా అనేది కాలం ఇవ్వడం జరిగింది. టార్గెట్స్ ఏవే స్టాక్స్ అయితే వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో వాటికి టార్గెట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకా స్టాక్స్ లోడ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఈ రా డాటా నుంచి, ఇక్కడ ఉన్న రా డాటా నుంచి మనకు డైలీ టాప్ 10 స్టాక్స్ ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇది మార్కెట్ అవర్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ షీట్ మనం ఐడియల్గా 2:30కి వచ్చి ఈ స్టాక్లో ఏవైతే టాప్ 10 వచ్చినాయో స్టాక్స్, ఆ స్టాక్స్ మనం బై చేసుకోవాలన్నమాట. సో వెరీ సింపుల్. అండ్ మీ దగ్గర ఎన్ని స్టాక్స్కి ఎంత క్యాపిటల్ ఉండాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట డీటెయిల్గా. అండ్ రూల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా యూజ్ చేయాలనేది. అండ్ మన యూట్యూబ్ ఛానల్ పైన వీడియో కూడా ఉంది, ఈ షీట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఎంత బుక్ చేసుకోవాలా, ఏ విధంగా యూజ్ చేయాలనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇది గైజ్ గూగుల్ షీట్. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.